कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु माता। ఆ తపస్సుతో వారికి ఆహుతినిప్పించాడు. ఈ ముగ్గురు అశ్విని దేవతలు, ఇద్దరు చ్యవనుడు, ముగ్గురు కలిసి ఒక సరోవరంలో దిగారు స్నానానికి. ఈ సరోవరంలో స్నానం చేస్తే నీకు మళ్ళీ కళ్ళు వస్తాయి, మళ్ళీ యవ్వనం వస్తుంది, నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. ముగ్గురు సరోవరంలో దిగారు. దిగి ముగ్గురు బయటకు వచ్చారు. చాలా విచిత్రం ఏమిటి తెలుసా? ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. సరోవరం నుంచి బయటకు వచ్చారు, ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. నడుచుకుంటూ వచ్చారు. సుకన్య చాలా ఆనందంగా సంతోషంగా ఉంది, కానీ ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. ముగ్గురు చ్యవనుల్లాగానే ఉన్నారు. అప్పుడు ఆ అశ్విని దేవతల్లో ఒకడు అంటాడు, మా ముగ్గురులో ఎవరు నిజమైన నీ భర్త అని నువ్వు గుర్తిస్తే నీ పాతివ్రత్యాన్ని మేము రక్షిస్తాము, నీకు ఇంకా మంచి అనుగ్రహాన్ని మేము కలిగిస్తాము అన్నప్పుడు ఆ తల్లి జగన్మాతని స్మరణ చేసింది. ఎంత కష్టకాలం వచ్చింది చూడండి. మేకప్ చేసుకుంటేనే గుర్తుపట్టలేము, అటువంటిది దేవతలు ముగ్గురు ఒకే రకంగా మారిపోతే ఎవరని గుర్తుపట్టేది? గుర్తుపట్టకపోతే ఎలా గడిచేది? ఎట్లా జీవితం? చాలా కష్టపడింది, చాలా బాధపడుతూ అమ్మవారిని ప్రార్థన చేసింది. ఇదేమిటి ఇటువంటి పరీక్ష? నాకు భర్తను గుర్తించలేని పరీక్ష. అమ్మా, ఇప్పుడు నాకు నా బుద్ధిలో దూరి మంచి ప్రేరణ కలిగించు. శరణం త్వాం జగన్మాత ప్రాప్తాస్మి భృష దుఃఖిత రక్షమేద్య సతీధర్మం నమామి చరణౌ తవ. అమ్మా, నా సతీధర్మాన్ని నువ్వు కాపాడు, ఈ సమయంలో నాకు సహాయం చేయి. పతిం దర్శయ మే మాతః. అమ్మా, నా భర్త ఎవరో గుర్తించేలాగా నాకు బుద్ధిని కలిగించు అని ఆ తల్లిని ప్రార్థన చేసింది. అప్పుడు చాలా చమత్కారంగా ఉత్తర భారతంలో చెప్తారు, పిల్లలు ఇంకి పింకి పాంకి ఆడతారు కదా, తెలుసా మీకు? ఇంకి పింకి పాంకి, ఇంకి పింకి పాంకి ఏవో ఉన్నాయి, అవి టికి 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 అని ఎక్కడ వేలాగితే అది ఇది నాది అని. మనం కృష్ణ యంత్రం అని ఒకటి ఉంటుంది పంచాంగాల్లో వెనకాల, తెలుసా మీకు? ఆ కృష్ణ యంత్రంలో కళ్ళు మూసుకుని ఇలా 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 చేయి తిప్పాలి. తిప్పితే ఆ వేలు మన ఏ సంఖ్య దగ్గర వెళ్ళి ఆగుతుందో ఆ సంఖ్యకి ఏదో ఒక ఫలం రాసి ఉంటారు, కృష్ణ యంత్రము అంటారు దాన్ని. అలా ఆ తల్లికి ఒక స్ఫురణ కలిగిందిట. ఓహో, ఈ సమయంలో నేను ఆ కృష్ణ యంత్రం ఆట ఆడతాను అని మనస్సులో అనుకుని, అది కూడా అమ్మవారే కలిగించిన ప్రేరణ. అప్పుడు చవనుడు 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 ఆ మధ్యలో ఉన్నారే, ఈయన నా పతి. అవునమ్మా, సత్యం చెప్పావు, జై బోలో జగన్మాతకి. వాళ్ళకు కూడా ఆశ్చర్యం అయిపోయిందిట. కళ్ళు మూసుకుని పతిని గుర్తించింది. ఇది అమ్మవారి భక్తికి నిదర్శనం. అటువంటి కష్టకాలంలో మనల్ని కాపాడేది ఆ తల్లి అని ఒకానొక సందర్భంలో ఆ సుకన్యా ఘట్టాన్ని చెప్తారు. ఏవం స్తుతా తదా దేవి తథా త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో ఆ సుకన్యా మాత ఆ కష్టం నుంచి బయటపడింది అని చెప్తారు. అప్పుడు చవనుడు ఆ అశ్విని దేవతలకి యజ్ఞాల్లో ఆహుతిని కూడా కల్పించాడు. అప్పటి నుంచి మనం అశ్విని దేవతల్ని స్మరణ చేసి వారికి కూడా యజ్ఞాల్లో ఆహుతిని సమర్పణ చేస్తాం. ఇది ఒక విధానం. ఆ ఘట్టాన్ని మనకు అక్కడ వర్ణించి చెప్పారు. తరువాతి ఘట్టం త్రిశంకు ఘట్టం. ఆ త్రిశంకువుని అమ్మవారు ఎలా కాపాడింది అని. త్రిశంకువుని కాపాడే విషయంలో చాలా అద్భుతమైన రహస్యాల్ని, విషయాల్ని మనకు తెలిపారు. ఆ త్రిశంకు మహారాజు కథ మనకి రామాయణంలో బాలకాండలో వచ్చింది. ఆ ఘట్టాన్ని మనం కొద్దిగా విన్నాం. విశ్వామిత్ర మహర్షి ఘట్టంలో పూర్తిగా రికార్డు కూడా చేసుకున్నాము. ఎన్నో సందర్భాల్లో మనం ఆ త్రిశంకు కథని వింటూ ఉంటాం. ఏమిట్రా త్రిశంకులాగా ఉన్నావు అని అందరినీ అంటూ ఉంటాం. మనం మధ్యలో ఉంటే అటు ఉద్యోగానికి వెళ్ళు, ఇటు ఇంట్లోనూ ఉండడు, ఎప్పుడు దారిదిమ్మరిగా తిరుగుతూ ఉంటాడు. వాడిని ఏమంటారే, త్రిశంకులాగా ఉన్నాడు వీడు అంటూ ఉంటారు. అలా త్రిశంకు స్థితిని మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ త్రిశంకువుకి పేరు వచ్చింది అంటే, సూర్యవంశంలో సత్యవ్రతుడనే త్రిశంకు రాజు, వాడి పేరు సత్యవ్రతుడు అని. ఆ సత్యవ్రతుడే త్రిశంకు అయ్యాడు. ఆయన చాలా ఘోరమైన
పాపాలతో ఏదో సందర్భంలో ఆ పాప దృష్టి వచ్చి పెళ్ళికి కూర్చుని ఇక పెళ్ళి అవ్వాలి, మాంగళ్యం కట్టాలి, మంగళసూత్రం కట్టాలి. ఆ సమయంలో పెళ్లి కూతురుని ఎత్తుకెళ్ళిపోయాడు. ఏమైంది వీడికి తెలియదు. పెళ్ళి అవ్వాలి, పెళ్లి జరుగుతున్న పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ వధువుని ఎత్తుకెళ్ళిపోయాడు. మహాపాపం వచ్చింది. తండ్రికి చాలా కోపం వచ్చింది. నువ్వు రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, నిన్ను దేశ బహిష్కారం చేస్తున్నాను, అడవికి వెళ్ళిపో అని పంపించేశాడు. అడవికి వెళ్ళి ఒక కిరాతుడిగా అక్కడ జీవనం చేస్తున్నాడు ఈ సత్యవ్రతుడు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి తపస్సుకు వెళ్ళారు. ఆయన తపస్సుకు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఇల్లు వాకిలి అంతా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళకేమీ ఫిక్స్డ్ వేసి వీళ్ళకి రోజు తిండి దొరికేలాగా ఏర్పాటు చేసి వెళ్ళలేదు. ఆయన ఏదో వెళ్ళాలి అనిపించింది, వెళ్ళిపోయాడు. ఇది మహాదోషం, ఇది మహాపాపం. తర్వాత ఆయనే చెప్తాడు, అయ్యో నేను అలా విడిచిపెట్టి వెళ్ళిపోయాను కుటుంబాన్ని పట్టించుకోకుండా. పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యత ఉండదా అండి? భార్యా పిల్లల్ని చూసుకునే బాధ్యత ఉండదా? విశ్వామిత్ర మహర్షి తర్వాత చెప్తారు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, ఇది మహాపరాధం చేశాను అని. అలా వెళ్ళిన వాడు 12 సంవత్సరాలు రాలేదు. ఆ సమయంలో ఘోరమైన దుర్భిక్షం వచ్చింది. ఎవరికి అన్నం లేదు, ఎవరికి తిండి లేదు. అప్పుడు ఆ సమయంలో ఇక్కడ ఈ అడవిలో తిరుగుతున్నాడు కదా సత్యవ్రతుడు, కిరాతుడై తిరుగుతున్నాడు కదా, ఆయన ఎలా కనిపించాడో ఈ ఫ్యామిలీకి కనిపించాడు, ఈ కుటుంబానికి కనిపించాడు. వీళ్ళు వెళ్ళి ఆయన్ని పట్టుకున్నారు. మాకు తిండి లేదు, ప్రతిరోజు ఏమైనా తెచ్చి పెడతావా అని. ఆయన ఆ సమయంలో అలా అడవిలో తిరగటం, వేటాడి ఏదైనా ఒక జంతువు దొరికితే దాన్ని సంహారం చేసి తీసుకొచ్చి ఒక చెట్టుకు కట్టి వెళ్ళటం, ఇది ఆయన చేసే పని. వీళ్ళు ఆహారం తీసుకుంటారు, దాన్ని హాయిగా సంతోషంగా తింటారు, ఏదో కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా ఉన్న సందర్భంలో వశిష్ఠ మహర్షి ఆయన ఇంటి నుంచి బయటికి వేస్తున్నప్పుడు ఆ రాజుగారిని ఆపలేదు అని కోపం పెట్టుకున్నాడు. నా గురువై ఉండి కూడా వీడేమీ పెద్ద తప్పు చేయలేదు, వీడికి దేశ బహిష్కారం వద్దు అనాల్సింది పోయి మా నాన్నగారి పరంగానే మాట్లాడాడు అని చాలా కోపంగా ఉన్నట్ట వశిష్ఠ మహర్షి మీద. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి వదిలిన ఆవు అరణ్యంలో సంచారం చేస్తోంది. ఆ గోమాతని చూసి ఇది వశిష్ఠుడిది కదా, దీన్ని సంహారం చేద్దాము. చూడండి, గోమాతని సంహారం చేయాలి అనే బుద్ధి వచ్చింది. ఎపిసోడ్ నెంబర్ 4. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న సమయంలో ఆ సమస్యల నుండి బయటపడటానికి నవగ్రహాల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. జన్మించిన నక్షత్రాన్ని బట్టి నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే తొందరగా జీవితంలో పురోభివృద్ధి సాధించవచ్చని గ్రహవేదంలో మనకు వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే జీవితంలో తొందరగా సత్ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే రోహిణీ నక్షత్రానికి చంద్రుడి అధిపతి కాబట్టి నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం లేదా చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రజపం చేయటం విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. అందుకే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం శ్రీ చంద్రమసే నమః అనే సులభమైన చంద్రుడి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. ప్రతి పౌర్ణమికి కూడా చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. అంటే పౌర్ణమి రోజు వెన్నెలలో దోసిల్లో నీళ్లు తీసుకొని చంద్రుణ్ణి స్మరించుకుంటూ ఓం శ్రీ చంద్రమసే నమః అని జపిస్తూ అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇలా చేస్తే తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే చంద్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి. అందువల్ల రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రుడికి సంబంధించిన మంత్రజపం చేయటంతో పాటుగా ప్రతిరోజు మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మానసికంగా మంచి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. క్రీడా రంగంలో సాహస కృత్యాలు ఉన్నటువంటి రంగాల్లో విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అలాగే వీళ్ళు జీవితంలో పరిపూర్ణంగా వివాహం తర్వాత భార్య సహాయ సహకారాలతో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎన్ని విషయాలలో ఎన్ని విమర్శలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. దానికి కారణం
రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. చంద్రుడు మనఃకారకుడు. మనఃకారకుడైనటువంటి చంద్రుడి అనుగ్రహం వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతో ముందడుగు వేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. కళారంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు పొందటానికి కూడా ఆస్కారం ఉంది. విదేశీ సంబంధిత ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో రాణించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. క్రీడారంగంలో విశేషంగా రాణించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో దానం ముఖ్యమైనది. దానం కూడా ఎలా చేయాలి? సోమవారం రోజు బియ్యం కానీ పాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే బియ్యం చంద్రుడికి ప్రియమైంది, పాలు చంద్రుడికి ప్రియమైంది. పాలు బియ్యం ఈ రెండు కూడా చంద్రుడికి ప్రియం కాబట్టి, రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి రోహిణీ నక్షత్రం వాళ్ళు ఇలా సోమవారం పూట బియ్యము పాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇస్తే చంద్రుడి అనుగ్రహం కలిగి చంద్రుడి ప్రసన్నత కలిగి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే రోహిణీ నక్షత్రం వాళ్ళు వీలైనప్పుడల్లా మర్రి చెట్టును పూజించాలి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో వృక్షాల ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. వృక్షాలలో రావి చెట్టు, మర్రి చెట్టు వీటన్నిటినీ దేవతా వృక్షాలు అంటారు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం వాళ్ళు మర్రి చెట్టును పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళటం, మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం చేస్తే సకల గ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే సోమవారం రోజు గోమాతకు అరటిపండు ఆహారంగా తినిపించాలి. అలా గోవుకి అరటిపండు సోమవారం పూట ఆహారంగా తినిపిస్తే కూడా రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రుని ప్రసన్నం చేసుకొని మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. కేవలం ఆవుకి మాత్రమే కాకుండా ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆవు దూడ రెండు కలిసి ఉన్నప్పుడు వాటికి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ప్రత్యేకంగా రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కడైనా సరే ఆవు దూడ రెండు ఉంటే ఆ రెండిటికి కలిపి 3 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా అప్పుడే ప్రసవించినటువంటి గోవుకి దూడతో పాటుగా అలా 3 ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సకల గ్రహాల అనుగ్రహము కలుగుతుంది. గోమాత సకల దేవతా స్వరూపం కాబట్టి అప్పుడే ప్రసవించినటువంటి గోమాతకు దూడకు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ప్రదక్షిణ చేస్తేనే చాలు. ఎటువంటి దోషాలున్నా ఆ దోషాలు, ఎటువంటి పాపాలున్నా ఆ పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. విశేషంగా ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా సరే తెల్లటి ఎద్దు కనిపిస్తే ఆ తెల్లటి ఎద్దుకు కూడా నమస్కారం చేసుకోండి. శివాలయ ప్రాంగణంలో తెల్లటి ఎద్దుకు నమస్కారం చేసుకుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నీటిలో సంచరించే జలచరాలకు ఆహారం వేస్తూ ఉండాలి. అలా చేయటం ద్వారా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండాలంటే శనివారం ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉంటే మీకు తొందరగా జీవితంలో కలిసి వస్తుంది. అలాగే చంద్రుడి మంత్రంతో పాటుగా పార్వతీదేవి మంత్రం కూడా వీళ్ళు జపించుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అంటూ గౌరీ మంత్రం జపించుకోండి. అమ్మవారి అనుగ్రహం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఉగ్రసేనుడు దేవకుడు అన్నదమ్ములు. కంసుడు దేవకి అన్నదమ్ముల పిల్లలు. వివాహమైనది చాలా వైభవంగా. అత్తవారింటికి పంపించేటప్పుడు తానే స్వయంగా రథ సారథ్యాన్ని చేస్తాను అని తీసుకుని వెళుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా మేఘాలు పట్టడం, ఉరుములు ఉరవడం, ఆకాశవాణి పలకడం. అస్యాస్త్వామష్టమో గర్భో హంతాయాం వహసే అబుధ. హే అబుధ మూర్ఖుడా. బుధ అంటే పండితుడు, అబుధ అంటే మూర్ఖుడు అని. ఎందుకు మూర్ఖుడు అనంటే ఈ కంసుడు చాలా వేగాన్ని పెంచి ఆ రథ సారథ్యం చేస్తూ ఉండేటప్పుడు రథ చక్రాల క్రింద
ఎన్ని ప్రాణులు పడినవో కూడా చూడకుండా అంత వేగంగా వెళుతూ ఉన్నాడండి. ఎందుకట అంటే స్పీడ్ చాలా థ్రిల్గా ఉంటుంది కాబట్టి అని అన్నాడండి వాడి సమాధానం. ఈవేళ మనకి రోడ్డు మీద కూడా అక్కడక్కడ స్లోగన్స్ చూస్తూ ఉంటాం. నువ్వు ఎంత స్పీడ్గా వెళితే అంత థ్రిల్ అని వెళ్ళి వెళ్ళి ఏం చేస్తున్నావు, ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అయిపోతుంది. మధ్యాహ్నమే అన్నారు మాకు లేడీస్ క్లాస్లో, ఖమ్మంలో యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నవి, చాలామంది అకస్మాత్ మరణానికి లోనవుతున్నారు, అమ్మ మీరు కొంచెం వాళ్ళని కన్సోల్ చేయండి అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు గిట్టక తప్పదు, కానీ ఆ మరణము ఒక గడిచిన వయస్సులో వస్తే అంత బాధపడము, అంతేకాదు ఆ మరణము సహజంగా వస్తే అంత బాధపడము. దుర్మరణము అనేది, మరణమే బాధ అంటే దుర్మరణం అనేది ఇంకా బాధ. ఏ బాధ అయినా ఓర్చుకోక తప్పదు. ఎందుకంటే బాధపడి కూడా ప్రయోజనం లేదు కాబట్టి. బాధపడితే పోయినవాడు వస్తాడా తిరిగి? గడిచిన సమయం వస్తుందా, లేక పోయినవాడు తిరిగి వస్తాడా? రాడు. మరి అయితే ఏం చెయ్యాలి? అసలు పోయినవాడెవరు? తత్వచింతన చెయ్యాలి. పోయినవాడెవరు, ఇప్పుడు ఉన్నవాడెవరు, తిరిగి మరలా ఈ పోయినవాడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనే దాని గురించి ఆలోచన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఆత్మ అనే దానికి చావు లేదు, దేహానిక ప్రతిక్షణము చావు ఉండనే ఉన్నది. మరి ఈ దేహంతో ఉన్నటువంటి ఈ జీవుడు చేసుకున్న కర్మ ఫలితానికి అలా దుర్మరణం రాసి పెట్టబడి ఉంది. ఎవరెవరు చేసుకున్న కర్మ ఫలాన్ని వాళ్ళకే ఇస్తాడండి భగవంతుడు. చాలా నిష్పక్షంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడండి. మనలాగా ఏదైనా కొంచెం లంచం ఇస్తే తక్కువ ఎక్కువ, ఆయనకి ఆ పక్షపాత బుద్ధి లేదు, ఆ లంచగొండితనము అంతకన్నా లేదు. తక్కువ ఎక్కువ కాకుండా, ఒక్క సెకండ్ ముందు కాకుండా మరొక్క సెకండ్ వెనక కాకుండా కూడా సేమ్ టైంలో స్పాట్లు ఇస్తాడు. అందుచేత అయితే జరగవలసిందే జరిగిందే అని అనుకోవడంతో పాటుగా ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించడమా? కానే కాదు. ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏ ఏ విధులు విధించిందో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికండి? మనుషులకేనా లేకపోతే పశువులకా? మనుష్యులకి. ఈ మనిషి వీటిని పాటించకపోతే దుర్మరణం పాలు కావలసి వస్తుంది. అంతేకాదు ఎన్నెన్నో కేసులకు కూడా లోను కావలసి వస్తుంది. కావాలని ఎవరూ చెయ్యకపోయినా అప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ కూడా కంసుడు అంత స్పీడ్గా వెళుతున్నాడు. ఎందుకు అనంటే మా అక్క బావకు ఆనందం కలిగిస్తాను అని. ఇంతలో ఆకాశవాణి పలికింది, ఏ నీ సోదరికి నీ బావకు ఆనందం కలిగిస్తామని వేగంగా తీసుకువెళుతున్నావో అటువంటి నీ ఈ సోదరి యొక్క అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది, జాగ్రత్త అని. అంతవరకు ఎంతో ప్రేమతో వేరే సారథెందుకు, నేనే సారథ్యం చేస్తాను అని ఎక్కి కూర్చున్న కంసుడు రథం ఆపేశాడండి. వర నుండి కత్తి తీసాడండి. చెల్లికో జుట్టు కొప్పు పట్టుకున్నాడండి. శిరస్సు ఖండన చేసేస్తాను అని లేచాడండి. ఆశ్చర్యపోయాడు వసుదేవుడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు.